అనగనగా విజయపురి అనే ఒక సువిశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన తన రాజ్యంలో తన తండ్రి అయిన సూర్యవర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించదలిచి శిల్పకారుడి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. మంత్రులారా, మిత్రులారా, మనం నూతనంగా నిర్మించబోతున్న మా తండ్రిగారి విగ్రహానికి సజీవ దర్శన అనుభూతి కలిగేలా విగ్రహం తయారు చేయగల శిల్పి కావాలి. అంతటి అద్భుతమైన శిల్పాన్ని చెక్కగల సమర్థులు మన రాజ్యంలో ఎవరున్నారు? సభ నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు అజేయుడు అనే యువశిల్పి ముందుకు వస్తాడు. మహారాజా, ఆ మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. నేను చెక్కిన విగ్రహాలకు ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్న వాటికంటే గొప్పగా కనిపిస్తాయి. ఇది నా అద్భుతమైన కళా నైపుణ్యం. నా ఉలి సృష్టించే శిల్పం సాక్షాత్తు రాజుగారు అక్కడ ఉన్నట్టుగానే మెప్పిస్తుంది. నా చేతిలో ప్రాణం పోసుకున్న విగ్రహం తరతరాలుగా నిలిచిపోతుంది. ఈ కార్యానికి నాకంటే యోగ్యులు, సమర్థులు మరొకరు లేరు. నాకు ఎవరి సహాయమూ అవసరం లేకుండానే పూర్తి చేస్తాను. సభలోని పెద్దలంతా అతని గర్వానికి ఆశ్చర్యపోతారు. రాజ్య ప్రధాన శిల్పి జ్ఞానదేవుడు లేచి నిలబడి, అజయ, నీ ప్రతిభను శంకించలేను. కాని ఇది అత్యంత పవిత్రమైన కార్యం. మేలైన పాలరాతి శిలను ఎంపిక చేసి ఏకాగ్రతతో ఎందరో అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉండడం మంచిదే. నువ్వు మాత్రమే చేయగలను అనే గర్వం నీ కళకు శత్రువు అవుతుంది. గురువర్యా, మీ అనుభవాన్ని గౌరవిస్తాను. కాని నా చేతిలో పడిన రాయి కూడా దేవతారూపం దాల్చుతుంది. నాతో పోటీ పడగలవాడు ఈ సృష్టిలోనే లేడు. నా సామర్థ్యమే నాకు దైవం. నా ఆత్మవిశ్వాసమే నాకు మార్గదర్శి. మీరు చూడండి, నేను ఒంటరిగానే ఈ అద్భుతాన్ని సృష్టిస్తాను. అజయ, నీ ఆత్మవిశ్వాసం మెచ్చదగింది. కాని జ్ఞానదేవుడు చెప్పినట్టు అనుభవజ్ఞుల సూచనలు నీ కళకు, భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గుర్తుంచుకో, మహావృక్షం సైతం పెనుగాలికి తలవంచక తప్పదు. సరే, ఈ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. నీ ప్రతిభకు ఇది ఒక పరీక్ష. విగ్రహ ప్రతిష్టకు వారం రోజుల ముందే నాకు విగ్రహాన్ని చూపించాలి. ధన్యవాదాలు మహారాజా. ఇచ్చిన గడువులోగా మీరు అనుకున్న విధంగా విగ్రహం తయారు చేసి మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలా అజేయుడు అహోరాత్రాలు శ్రమిస్తాడు. అతని ఉలిదెబ్బకు నిర్జీవమైన శిల నెమ్మదిగా ప్రాణం పోసుకుంటుంది. అలా అద్భుతమైన రాజుగారి ప్రతిమను పూర్తి చేస్తాడు అజేయుడు. ఆ శిల్పం అందం, జీవం చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది. ప్రధాన శిల్పి జ్ఞానదేవుడు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. అజయ, నీ శ్రమ అమోఘం. విగ్రహం జీవకళతో ఉట్టిపడుతోంది. కాని నువ్వు ఎంచుకున్న ఈ శిల పైకి నునుపుగా ఉన్నా దీని గర్భంలో ఒక సన్నని పగులు ఉన్నట్లుగా అనిపిస్తోంది. జాగ్రత్త సుమా. గురువర్యా, మీకు వయస్సు పైబడింది, అందుకే మీకలా అనిపిస్తోందేమో. అంతేకాని శిలలో ఎటువంటి లోపం లేదు. మీ కంటికి కనిపించేదంతా భ్రమ మాత్రమే. మీరు నా ఏకాగ్రతను భంగపరచుకుంటా నా పని నన్ను చేసుకోనివ్వండి. జ్ఞానదేవుడు నిరాశగా వెనుతిరుగుతాడు. కాసేపటికి రాళ్లు కొట్టి బ్రతికే ఒక వృద్ధుడు ఆ దారిన పోతూ ఆగి అజేయుడు తయారు చేసిన విగ్రహం వైపు చూసి ఇలా అంటాడు. ఆహా, ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. మీ చేతిలో ఏదో మహత్తరమైన శక్తి ఉంది. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని అద్భుతాన్ని సృష్టించారు బాబు. కానీ ఏమైంది పెద్దాయనా? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. బాబు, ఆ మెడభాగంలో పరిశీలించావా? వెలుతురు పడినప్పుడు ఒక సన్నని నీటి చారలా కనిపిస్తోందయ్యా. అది రాయిలోని బలహీనమైన పగులు. అక్కడ ఉలి దెబ్బ తగిలితే విగ్రహం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త. నా శిల్పాలను అర్థం చేసుకునే జ్ఞానం నీకు లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా సమయాన్ని వృధా చేయకు. నీ వంటి సామాన్యుల అభిప్రాయాలు నాకు అవసరం లేదు. రాళ్లు కొట్టి నీకు శిల్పశాస్త్రం గురించి ఏం తెలుసు? నా కంటికి కనిపించని లోపం నీ కంటికిలా కనిపించింది. నీలాంటి శిల్పకళ గురించి తెలియని వారి సలహాలు నాకు అవసరం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రతి ఒక్కడూ నాకు సలహాలిచ్చేవాడే.
ఆ వృద్ధుడు మౌనంగా తలదించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఎవరైనా తన శిల్పంలో చిన్న లోపాన్ని అది ఎంత చిన్నదైనప్పటికీ చెప్పడానికి ప్రయత్నిస్తే అజేయుడు వారిని తీవ్రంగా అవమానించేవాడు. తనను పొగిడిన వారిని మాత్రం అతను దగ్గరకు రానిచ్చేవాడు. వారి ప్రశంసలను ఆస్వాదించేవాడు. అతని గర్వం వల్ల అతను తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం కోల్పోతాడు. తన ప్రతిభే తనను అన్ని లోపాల నుండి కాపాడుతుందని గుడ్డిగా విశ్వసిస్తాడు. విగ్రహం దాదాపు పూర్తవుతుంది. అబ్బా, ఎంత అద్భుతం! నా చేతులకు శిల్పకళాదేవత వరం ఇచ్చింది. నేను రాయిని తాకితే అది సజీవ రూపం దాల్చుతోంది. నా పనిలో కనీసం ఒక్క లోపాన్ని కూడా ఎవరూ చూపలేరు. ఈ భూమి మీద నా అంత గొప్ప శిల్పి పుట్టలేదు, ఇక పుట్టబోడు కూడా. నేను చెక్కిన విగ్రహాలు చూస్తే దేవుళ్లే నా దగ్గరకు వచ్చి శిష్యరికం చేస్తాను అంటారు. రేపు ఉదయం నా పేరు రాజ్యమంతా మారుమ్రోగిపోతుంది. అర్ధరాత్రి సమయంలో జ్ఞానదేవుడు, మహారాజు విక్రమసేనుడు శిల్పశాలకు వస్తారు. అజయ, నీ కళ అద్వితీయం. నీ కళా నైపుణ్యం సాటిలేనిది. కాని విగ్రహంలో ఒక అభద్రత నాకు కనిపిస్తోంది. నీవు కోరితే ప్రతిష్ఠాపనను వాయిదా వేద్దాం. నీకు కొత్త శిలను, సహాయకులను ఇస్తాను. మరో కొత్త విగ్రహాన్ని తయారు చేయి. అంతేకాని తొందరపడి నీ కళా నైపుణ్యాన్ని అపకీర్తి పాలు చేసుకోకు. మీకు నా కళ గురించి ఏం తెలుసు? నా మెళకువల గురించి ఏం అవగాహన ఉంది? నా పనిలో లోపాలు వెతకడానికి ప్రయత్నించొద్దు. నా కళ్లకు కనిపించని లోపం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కనిపించదు. మీ సలహాలే నాకు అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి. నా పనిలో జోక్యం చేసుకోకండి. అప్పుడు మహారాజు ఇలా అంటాడు. అజయ, నీ కళ గొప్పదే. కాని జ్ఞానదేవుడు తన అనుభవంతో చెబుతున్నాడు. ఎక్కడ తప్పుగా ఉందో ఒక్కసారి నువ్వు మళ్లీ పరీక్షించుకో. ఇతరుల సలహాలను, విమర్శలను స్వీకరించే వినయం లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే పరిపూర్ణతను సాధించలేరు. ఈ లోపం నీ కళకు కాదు, నీ అహంకారానికి అద్దం పడుతోంది. అది నిన్ను ఉన్నత స్థాయికి చేరనివ్వదు. మహారాజా, నా చేతులతో చెక్కిన ప్రతి శిల్పం పరిపూర్ణమైంది. ఈ విగ్రహం అసలైన నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నా పనిలో లోపం వెతకడానికి ఈ సృష్టిలోనే ఎవరికీ అధికారం లేదు. నేను మొదలుపెట్టిన పనిని ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తాను. నా ప్రతిభ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అలా తనను కాపాడటానికి వచ్చిన చివరి అవకాశాన్ని కూడా అజేయుడు తన అహంకారంతో కాలదన్నుకుంటాడు. మర్నాడు ఉదయం రాజ్యం వేలాది ప్రజలతో నిండి ఉంటుంది. పట్టు వస్త్రాలతో విగ్రహాన్ని కప్పి ఉంచుతారు. శుభముహూర్తాన అర్చకులు పట్టు వస్త్రాలను తొలగించగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అందరూ చూస్తుండగానే విగ్రహం మెడభాగం నుండి చీలి ముక్కలై నేలకొలుతుంది. ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అజేయుడు అవమానంతో, నిస్సహాయతతో కుప్పకూలిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యసభలో, మహారాజా, నన్ను క్షమించండి. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని నా చేతులారా నాశనం చేశాను. నా అహంకారం వల్ల మీకు, కళకు అవమానం తెచ్చాను. నా పనిలో లోపం ఉందని చెప్పినా కూడా దాన్ని అంగీకరించకుండా అందర్నీ అగౌరవపరిచాను. నా గర్వం వల్ల జరిగిన లోపానికి, దానివల్ల కలిగిన నష్టానికి నన్ను మన్నించమని కోరుతున్నాను. చూడు అజయ, నీ చేతివేళ్లల్లో ఒక శిల జీవం పోసుకునే శక్తి ఉంది. కాని ఆ శక్తిని నువ్వు అహంకారంతో నింపావు. ఒక చిన్న లోపాన్ని కూడా ఒప్పుకోలేని నీ గర్వం నీలోని గొప్ప కళను కూడా కప్పివేసింది. ఇతరుల సలహాలను స్వీకరించలేనివాడు ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు. దైవం నిన్ను కాపాడటానికి ఎన్నో రూపాలలో సహాయం పంపింది. కాని గర్వమనే పొర నీ కళ్లను కప్పేసింది. అనుభవజ్ఞుడైన జ్ఞానదేవుని రూపంలో ఒక హెచ్చరిక వచ్చింది. నువ్వు దాన్ని పెడచెవిన పెట్టావు. సామాన్య వృద్ధిని రూపంగా శిలలోని లోపాన్ని చూపించింది. నువ్వు అతణ్ణి అవమానించి పంపించావు. చివరికి నేనే స్వయంగా వచ్చి నీకు ఒక అవకాశమిచ్చాను. దాన్ని కూడా నువ్వు తిరస్కరించావు. నువ్వు భగవంతుని సహాయం కోరలేదు. భగవంతుడే నీకు సహాయం పంపాడు. కాని నువ్వు దాన్ని స్వీకరించలేకపోయావు. నీకు నీ కళ పట్ల ఎంత ప్రేమ ఉందో, నీ తోటి మనుషుల మాట పట్ల కూడా అంతే గౌరవం ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన శిల్ప చక్రవర్తివి అవుతావు. మహారాజా, నేను గొప్ప శిల్పిని అనే గర్వం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నా గర్వం వల్ల ఎంతో మందిని బాధపెట్టాను. నా మిత్రులను దూరం చేసుకున్నాను. మీరు నా లోపాన్ని దయతో చూపించి నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను చేసిన ప్రతి తప్పుకు ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించండి. నేటి నుంచి నేను కేవలం శిల్పినే కాదు, వినయం కలిగిన మనిషిగా జీవిస్తాను. ఆ రోజు అజేయుడికి జ్ఞానోదయం కలుగుతుంది.
అసలైన ప్రతిభ మన సామర్థ్యంలో కాదు, మన చుట్టూ ఉన్న సహాయాన్ని, సలహాలను స్వీకరించే వినయంలోనే ఉందని తెలుసుకుని గర్వాన్ని వీడి జ్ఞానదేవుని శిష్యరికంలో చేరి అంతకు మించిన అద్భుతమైన విగ్రహాన్ని చెక్కి తన తప్పును సరిదిద్దుకుంటాడు.